హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాం. వాళ్ళిద్దరి మధ్య సిట్యుయేషన్ ఎలా ఉంది అనేదైతే చూద్దాం. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? మీకు దూరమైన పర్సన్ గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే తెలుసుకోండి. అలాగే మీకు దగ్గరగా ఉన్న మీ మనసుకు దూరంగా ఎవరైతే అనిపిస్తున్నారో, ఎవరైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లో ఉన్నారో వాళ్ళ గురించి అయితే తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది, థర్డ్ పార్టీకి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి మధ్య ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియచేయండి. ఏం జరుగుతుంది చెప్పండి థర్డ్ పార్టీకి, అలాగే చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్, మీ పర్సన్ వాళ్ళకి చాలా సహాయం చేయడము, వాళ్ళల్లో గ్రోత్ తీసుకురావడానికై వాళ్ళ కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారన్నమాట. హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్ అయితే దూరం పెడుతున్నారు. మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా అడిగితే వాళ్ళు వీళ్ళకి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఎలా అంటే వీళ్ళు ఆహ్, వీళ్ళని వీళ్ళకి సమాధానం చెప్పకపోగా ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగల సమర్థత అనేది వాళ్ళకుందన్నమాట. సో, మీ పర్సన్‌కి వాళ్ళ మధ్య జరుగుతున్న సిట్యుయేషన్‌కి ఏమీ అర్థం కాకుండా వాళ్ళ కోసము వెయిట్ చేస్తున్నారు. హ్మ్. మీ పర్సన్‌కి చాలా బాధ కలుగుతూ ఉంది. పాస్ట్‌లో మిమ్మల్ని వదులుకొని దూరంగా వెళ్ళినందుకు, అలాగే తన స్వార్థం తను చూసుకున్నందుకు, మిమ్మల్ని ఏడిపించినందుకు, ప్రెజెంట్ తనకు జరుగుతున్న సిట్యుయేషన్స్ చాలా క్రిటికల్‌గా ఉన్నాయనైతే బాధపడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలా జరుగుతుందంటే, వీళ్ళకి నమ్మించి నమ్మక ద్రోహం అనేది చేశారన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్‌గా మారారు. వీళ్ళ మనసుకి హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చారు. వాళ్ళు కొత్త పరిచయాలనేది పెంచుకున్నారు. వీళ్ళెలా అంటే, వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడం అయితే జరిగింది. వీళ్ళు వాళ్ళకి ప్రేమను బాగా పంచారు. కాకపోతే వాళ్ళు ఎలా అంటే, వాళ్ళకి కొత్తగా పరిచయాలనేది పెంచుకున్నారు కాబట్టి వీళ్ళని దూరం పెట్టారు. మీ పర్సన్‌ని.
అలా దూరం పెట్టడంతో మీ పర్సన్ ఎలా ఉన్నారంటే అడుగుతున్నారు, వాళ్ళని సమాధానం చెప్పట్లేదు, గొడవలు వేస్తున్నారు. మీ పర్సన్‌కి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. తన ముందు ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా కానీ ఏమీ తోచనట్టు లోన్లీగా ఒంటరిగా ఉన్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. పరిస్థితి ఏంటి ఇలా అయింది? ఏంటి ఇలా సిట్యుయేషన్ అనేది ఎదురైంది అనేదైతే బాధపడుతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే వీళ్ళకి ఎలాంటి సమాధానం అనేది చెప్పరన్నమాట. చెప్పరు, బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన ప్రవర్తనలనేది వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎవరో ఉన్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అనేదైతే వీళ్ళకి అర్థమైంది. కాకపోతే ఆలోచిస్తున్నారు. ఏమీ చేయలేని స్థితిలో నేనున్నాను అనైతే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇద్దరి మధ్య బాగా గొడవలు జరుగుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు గొడవలు జరుగుతున్నాయి. ముందు వీళ్ళు వాళ్ళకి బాగా అన్ని సహాయం అనేది చేశారు. ఆ సహాయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. అలా మర్చిపోయి వీళ్ళ మనసుకి బాగా గాయపరిచారన్నమాట. ఇద్దరి మధ్య చాలా గొడవలే జరుగుతున్నాయి. ఏదైనా అడిగితే ఎందుకిలా చేస్తున్నారు? నన్ను నమ్మించి ఎందుకిలా మోసం చేశారు? అనైతే వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే తన స్వార్థం తనుగా నేనేమి చేయలేను అనైతే నేనేమి చెయ్యలేను అనైతే అంటున్నారన్నమాట. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్‌ని నేనేమి చేయలేను అని అంటున్నారు. మీ పర్సన్‌కైతే ఆహ్, ఇక ఆలోచనలు పొంగిపోతూ ఉన్నాయన్నమాట మనసు నిండా. వాళ్ళ కోసమైతే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. వీళ్ళకైతే మళ్ళా మాట్లాడతారా? లేదా? అనేదైతే ఎదురు చూస్తున్నారు. ఏదైనా అడిగితే గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు మాట్లాడకపోగా న్యాయం చేయలేను అనైతే వాళ్ళంటున్నారు. వాళ్ళైతే కొత్తగా అలవాట్లనేది స్టార్ట్ చేసి కొత్త వాళ్ళ కోసమై వాళ్ళు వేటనేది ప్రారంభించారన్నమాట. అలా అయితే వెళ్తున్నారు వాళ్ళు. వీళ్ళేమో అడుగుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పకపోగా బాగా గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య. ఇంక చేసేదేమీ లేక మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే వాళ్ళ మధ్య జరిగిందో దాని గురించే ఆలోచిస్తున్నారు. దాని గురించే బాధపడుతున్నారు. ఇలా అయితే ఉన్నారు. ఇంకా ఎలా అంటే వీళ్ళ మనసుకి అది తీసుకోలేకున్నారన్నమాట చెప్పాలంటే. వాళ్ళు చేసిన ద్రోహం అనేది వీళ్ళ మనసుకి తీసుకోలేక చాలా, చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. మీకెలాంటి ద్రోహం చేశారో, ఆ ద్రోహం అనేది గుర్తుకు వస్తుంది వాళ్ళకి. వాళ్ళు నమ్మించి ఇలా చేశారు అని ఏడ్చుకుంటున్నారు. వీళ్ళకి కలవాలని ఉన్నా వాళ్ళైతే కలవడానికి ఒక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకేమీ చేయలేక మీ పర్సన్ ఎలా అంటే ఆలోచిస్తున్నారు పడుకొని. ఏమీ తోచట్లేదు. ఎలా చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. బాధపడుతున్నారు. మీ పర్సన్ అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. ఇలా చేయడం న్యాయమా? నన్ను నమ్మించి ఇలా చేయడం న్యాయమా అంటే వాళ్ళేం సమాధానం చెప్తున్నారంటే, నా ఇష్టము. నాకు నచ్చినట్లు నేనుంటాను అనైతే అనడంతో వీళ్ళకేమి పరిస్థితి అర్థం కావట్లేదు. ఒక పక్క డివైన్‌ని ప్రార్థిస్తున్నారు. ఒక పక్క వాళ్ళతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మళ్ళా మేము కలుస్తామా అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలైతే చాలానే జరుగుతూ ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఇంకా. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఇంకా ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు అలా? ఇంకా తెలియచేయండి. థర్డ్ పార్టీకి అలాగే చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి ఎందుకంత గొడవలు జరుగుతున్నాయి? ఏముంది? ఏం జరుగుతుంది? అయితే తెలియచేయండి.
ఇంకా చెప్పండి. వాళ్ళు ఎలా అంటే ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నమాట. అది ఫ్యామిలీతో అయినా అయుండొచ్చు. లేదా అదర్ పర్సన్‌తో అయినా వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి, ఈ పర్సన్ భరించలేకున్నారు, బాధపడుతున్నారు. తన చుట్టూ ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. పాస్ట్‌లో వీళ్ళని నమ్మించి మోసం జేయడం అయితే జరిగింది. ఇక చేసేదేమీ లేక ఒక బౌండరీ అయితే వేసుకొని మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్‌కి కలవాలనే ఆలోచన అయితే ఉంది. వాళ్ళని వదలాలనైతే లేదు. వాళ్ళ కోసమైతే వెయిట్ చేస్తున్నారు. ముందులాగా హ్యాపీగా ఉండాలనైతే కోరుకుంటున్నారన్నమాట. కాకపోతే వాళ్ళు మోసం చేశారనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కైతే ఉంది. ఆలోచిస్తున్నారు. బాధపడుతున్నారు. వీళ్ళు మళ్ళా మనల్ని కలుపుకుంటారా? లేదా? ముందులాగా ఉంటారా? లేదా? అనే ఆలోచనలో అయితే ఉన్నారు. సారీ. ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ నుంచి వీళ్ళు ఎలాంటి సమాధానం అయితే వీళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మనసులో పెట్టుకొని సాధించే రకాలన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్‌గా మారిపోయారు. మీ పర్సన్ అయితే అడుగుతున్నారు. ఎందుకిలా మారిపోయారు? ఎందుకిలా ముందులా లేరు? ఇంత ఇంత ఎలా మార్పు వచ్చింది వీళ్ళల్లో? అని అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తన స్వార్థం తను చూసుకునే వాళ్ళన్నమాట. ప్రాక్టికాలిటీ అనేది వాళ్ళలో ఉంటుంది. వీళ్ళది గమనించలేదు. అది గమనించకుండా వీళ్ళు వాళ్ళ బుట్టలో పడ్డారన్నమాట. కాకపోతే ఇప్పుడెలా బాధపడుతున్నారంటే, నేను మోసపోయాను అనే బాధైతే ఫీలవుతున్నారు. నన్ను మోసం చేశారు అనైతే అనుకుంటున్నారు. ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఎండ్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. మీ పర్సన్‌కి కూడా ఉందన్నమాట. ఈ పర్సన్‌కి ప్రేమ ఉన్నా కానీ, అది బయటికి వ్యక్తం చేసుకోలేరు. చేసినా వాళ్ళు వినిపించుకునే స్టేజ్‌లో లేరన్నమాట. అలా లేకపోవడంతో ఇక ఎండ్ చేయాలనే ఆలోచన అయితే వీళ్ళకు ఉంది. వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఆల్రెడీ ఎండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. ఇక వీళ్ళకు అలానే అనిపిస్తుందన్నమాట. వెయిట్ చేసి చేసి వద్దనే ఫీలింగ్ అయితే ఉంది. ఒక పక్క మాట్లాడాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళని వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళని ఒక మంచి స్టేజ్‌కైతే మీ పర్సన్ అయితే తీసుకువచ్చారంట. అలా తీసుకొనొచ్చి హ్యాపీగా అయితే ఉన్నారు. వాళ్ళది మర్చిపోయారు అనైతే మీ పర్సన్ బాధపడుతున్నారు. బాధపడుతున్నారు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు స్వార్థంగా ఉన్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట. వీళ్ళది భరించలేకుండా ఉన్నారు. ఇలా అయితే ఉంది. ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? చూస్తున్న వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ప్లీజ్ తెలియచేయండి. ఇంకా చెప్పండి.
వాళ్ళ మనసు మీ దగ్గరికి రావాలని ఉరకలు వేస్తుందన్నమాట. కాస్ట్ తిరగబడ్డాయి. పాస్ట్‌లో మీకు న్యాయం చేయకుండా మిమ్మల్ని మోసం చేసి అవతల వాళ్ళ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీ నుంచి వాకవే అయ్యారు. మీ నుంచి వెళ్ళిపోయాక మీకు న్యాయం చేయలేనంటూ మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ ఎలా అంటే మీరు కావాలి అనైతే వాళ్ళకనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని కన్‌ఫ్యూజింగ్‌లో పెట్టారు కాబట్టి అది తలుచుకుంటున్నారు. మీరడుగుతున్న సమాధానం చెప్పలేదు కాబట్టి, మీరడిగినా కానీ వాళ్ళ సమాధానం నా స్వార్థం నేను చూసుకుంటాను. నాకు సహాయం చేసిన వాళ్ళని నేను వాళ్ళకు చేస్తాను అంటూ మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలా వెళ్ళిపోవడంతో మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుందన్నమాట. లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి మిమ్మల్ని అలా చేయడం గూడా అది మనసుకు చాలా బాధనిపిస్తుంది. వాళ్ళకి కూడా ప్రెజెంట్ ఎలా ఉంది అననంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. నాకొక న్యాయం కావాలి అనైతే వాళ్ళకి ఆలోచన ఉంది. మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచనైతే ఉంది. మళ్ళా మీతో మాట్లాడాలి. మళ్ళా రీయూనియన్ కావాలి. ఇందులో నాకొక న్యాయం కావాలి. అది ఒక పెద్ద మనుషుల ద్వారా అయినా మీ దగ్గరికి రావాలనే ఆలోచన వాళ్ళకుంది. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వచ్చి మీ దగ్గర హ్యాపీగా ఉండాలనైతే కోరుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళైతే వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనైతే ఆలోచిస్తున్నారు. గట్టిగా, బలంగా అయితే కోరుకుంటున్నారన్నమాట. రీయూనియన్ కావాలి అనైతే బలంగా ఉంది. న్యాయం జరగాలనైతే కోరుకుంటున్నారు. పాస్ట్‌లో మీదైతే ట్రూ లవ్వు, వాళ్ళదైతే అంత ట్రూ లవ్ అయితే కాదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మీకు న్యాయం చేయలేకపోయాను అనే ఆలోచన అయితే ఉంది. స్వార్థంగా ప్రవర్తించాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉందన్నమాట. రావాలనైతే ఉంది. వాళ్ళ మనసైతే అతి వేగంగా ఉంది మీ దగ్గరికి రావాలని. వచ్చి మాట్లాడాలి అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. నాకొక న్యాయం జరగాలి అనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే పాస్ట్‌లో జరిగింది అది గుర్తుకు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏడిపించింది గూడా అది గుర్తుకు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఇది మీ గురించైతే ఆలోచనలు. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది గూడా నాకు తప్పకుండా మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? అలాగే స్క్రీన్ పై నంబర్ ఇస్తాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీరు ఆ నంబర్‌కనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్పే కాదు, కెరియర్ గురించి కూడా మీరు అడగాలనుకుంటే అడగొచ్చు. దేని గురించైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నంబర్‌కనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? బాయ్ అండి. మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఓకే.